దశరథ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని దీప తన కన్న కూతురు అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దీప కడుపులో బిడ్డ చనిపోలేదు, బ్రతికి ఉంది అనే నిజాన్ని దశరథ చెప్తూ ఉంటాడు కాంచనకి. దశరథ ఎప్పుడైతే కాంచనకి ఆ నిజాన్ని చెప్తాడో కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక కాంచన, శ్రీధరు, అనసూయ అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంక ఈ విషయం మీద మరి దీపకి ఆపరేషన్ జరిగినట్టుగా చెప్పారు కదా, మరి ఏం ఆపరేషన్ జరిగింది అని దీప విషయంలో మరో సందేహాన్ని వ్యక్తం చేస్తారు. ఈలోగా ఇక అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు కోరుకున్నది దీప కడుపులో బిడ్డ బ్రతకాలి అని. బిడ్డ అయితే బ్రతికింది కదా, ఆ తర్వాత మిగతాది తెలుసుకోవచ్చని చెప్పంటూ ఉండగానే సందేహంగా చూస్తూ వీడింకా ఏదో దాచిపెడుతున్నాడని శ్రీధర్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి మాస్టరు, ఏదో ఆలోచిస్తున్నట్టునో? ఏమీ లేదులేరా, నాకు కూడా సంతోషంగానే ఉంది. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావురా. కాంచని విషయంగా చాలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. పోనీలే, కాంచని గురించి సంతోషంగా ఉంటుంది అని చెప్పి శ్రీధర్ అయితే సరే, ఇక నేను వెడతానురా. ఇద్దరు కూడా ఇక నుంచైనా ఆ బిడ్డ విషయంలో కేర్ తీసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి శ్రీధర్ బయలుదేరిపోతాడు. ఏమ్మా కాంచన, నేను కూడా వెళ్ళనా? ఇంటి దగ్గర మీ వదిన్ని ఒంటరిగా వదిలేసి వచ్చాను. ఎంతమంది ఉన్నా నేను తన పక్కన ఉండాలని కోరుకుంటుంది కదా. వెళ్ళన్నయ్య, గుడ్ న్యూస్ తీసుకొచ్చావు. నేను కోరుకున్నది నాకు వరంగా ఇచ్చావు. అంతకు మించిన ఆనందం నాకేమీ అవసరం లేదు. ఇక నుంచి నా కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ఎంత జాగ్రత్తగా అయితే నా కోడల్ని నా చేతిలో పెట్టావో అంతే జాగ్రత్తగా నీ మనవరాల్ని నీ చేతిలో పెడతానని చెప్పేసి ఇక అక్కడ దశరథకి మాటిస్తుంది కాంచనైతే. అలా దశరథ ఇంటికైతే వెళ్ళిపోతాడు. అసలు డాడీ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంటికొచ్చిన దశరథ అయితే శివనారాయణతో చెప్తూ ఉంటాడు. నాన్న, దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీప కడుపులో బిడ్డ బ్రతికే ఉంది. ఏంట్రా దశరథ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. దీప ఇష్టం లేకుండా బిడ్డని తీయించేసుకుంటుంది అని తనంతట తనే ఒప్పుకుంది. తనకి సుమిత్రతో పాటే ఒక చిన్న ఆపరేషన్ కూడా జరిగిందని అక్కడ తెలిసింది. అలాంటప్పుడు బిడ్డ బ్రతికుండడం ఏంట్రా? ఆపరేషన్కే వేరే ప్రాబ్లం ఏదో ఉంది. బిడ్డ విషయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయాలన్నీ ఎవరితోనూ పంచుకోలేక బిడ్డని తనంతట తనే చంపుకుంటున్నానని నిందని తన మీద వేసుకుని భరించింది దీప. దీప విషయంలో మనం ఎలాంటి డౌట్ పడనవసరం లేదు. దీప గురించి మనకి బాగా తెలుసు. ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. కాబట్టి దీపని అపార్థం చేసుకోకూడదని ఇప్పుడు ఈ నిజాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. పోనీలేరా, కాంచన సంతోషంగా ఉంటుంది. కాంచన ఏమైపోతుందో, ఇప్పుడు ఈ బిడ్డకి ఏదైనా జరిగితే కాంచన్ని ఎలా ఓదార్చాలో అని నేను కంగారు పడ్డాను. పోనీలే, గుడ్ న్యూస్ చెప్పావు. ఇకనైనా దీపనే కార్తీక్ని జాగ్రత్తగా ఉండమని చెప్పావా? ఇక నుంచి జాగ్రత్తగానే ఉంటారు. ఎలాంటి ప్రమాదం జరగదు. ఎలాంటి ప్రమాదమైనా జరిగితే అది నన్ను దాటి జరగాలి. నేను కూడా వాళ్ళకి కవచంలా నిలబడతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కూతుర్ని నేను, బోన్ మ్యారో ఇచ్చింది నేను మా అమ్మని కాపాడుకున్నాను. కానీ నాన్న ఇంకా దీపనే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. దీపని కూతురుగా అనుకుంటున్నాడు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదని చెప్పి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. తెలుసుకుంటాను, ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకుంటాను. నిజంగానే నేనే అమ్మని కాపాడానా? నేనే దశరథ సుమిత్రల కూతురునా? లేకపోతే నాకు తెలియకుండా నా చుట్టూ ఏదైనా జరిగిందా? ఇవన్నీ కూడా త్వరలోనే తెలుసుకుంటాను. ఇప్పుడంటే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ ఇదంతా తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నుంచి దీప నేను చెప్పినట్టే వినాలి, అర్థమవుతుంది కదా? ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే సరే అత్తయ్య, ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు చెప్పినట్టుగానే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప అయితే తన అత్తగారికి మాట అయితే ఇస్తుంది. అలాగే దీపని కాంచన అపురూపంగా చూసుకోవడం మొదలు పెడుతుంది. నన్ను క్షమించు దీప, నేను నీకు అసలు ఆసుపత్రికి వచ్చి తోడుగా ఉండాలి, కానీ అలా నేను చేయలేకపోయాను. నా మనసులో ఎంతో బాధ ఉండడం కారణంగా నేను హాస్పిటల్కి రాలేకపోయాను.
కానీ నువ్వు మాత్రం నాకిచ్చిన మాటని తప్పలేదు అంటూ మరోసారి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. నన్ను క్షమించవే దీప, నిన్ను అన్నిట్లో అర్థం చేసుకున్న నేను ఈ ఒక్కసారికి నిన్ను నేను కూడా అపార్థం చేసుకున్నాను. నేను కూడా నీ దగ్గరికి వచ్చి కనీసం హాస్పిటల్లో నీకు తోడుగా ఉండలేకపోయాను అని చెప్పి అనసూయ కూడా అంటూ ఉంటుంది. లేదు, మీ ఇద్దరూ ఏ విషయంలోని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక మీ ఇద్దరికీ నాపై కోపం వచ్చింది అంతే తప్ప అసహ్యం కలగలేదు కదా. కోపాన్ని వ్యక్తం చేయడానికి నేనే కదా మీ ఇద్దరికీ కోడల్ని మేనకోడల్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప అయితే అలా ఆ ఇంట్లో హ్యాపీగా సంతోషాలు అయితే వెల్లివిరుస్తూ ఉంటాయి. ఇక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అంతా కూడా బాగానే ఉంటుంది. అయోమయం కండిషన్లో ఉందల్లా అటు పారిజాతం ఇటు జోష్న వాళ్ళ పరిస్థితి అయోమయంలో ఉంటుంది. బావా, ఇప్పుడైతే అక్కడ అమ్మకు ఆపరేషన్ పూర్తయిపోయింది, నా కడుపులో బిడ్డ కూడా బ్రతికింది, మరి ఇప్పుడు నిజం విషయంలో ఏం ఆలోచిస్తున్నావు? లేదు మరదల, ఇంకా ప్రస్తుతానికి ఏమీ ఆలోచించలేదు. కానీ కాలం కలిసి వచ్చిన రోజు అన్ని నిజాలు వాటంతటవే బయటకు వస్తాయి. కాకపోతే ఇంకా కొద్ది రోజులు ఎదురు చూడాల్సి వస్తుందేమో, చూద్దాం. పాపం పండిన రోజు వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ తగిన శాస్తి అయితే జరగబోతుంది. కానీ అది ఎప్పుడన్నది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. అప్పుడు మనం ముందుకు వెళ్ళడమే అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇంకొక రోజు దశరథ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి, కార్తీక్ ఎలా ఉన్నావురా? ఏంటి మావయ్య, నేను రోజు కనిపిస్తూనే ఉన్నాను కదా. అవునులేరా, నాకు తెలుసులే, నువ్వు నా కోసం చేయలేదు, నీ కూతురు కోసమే చేసుకున్నావని. అదేదో నీ కూతురు ఫోన్కే చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానురా, కన్న కూతుర్నే కళ్ళ ముందు పెట్టుకొని తనకి కావలసినవన్నీ అడిగి మరీ తెచ్చిపెట్టి తనకి దగ్గరుండి తినిపించుకోవాల్సిన తండ్రిని నేను. కానీ తనని దూరం పెట్టి ఏదో పరాయి దానిలా తనని నేను పలకరించవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. నిజం చెప్తాను అంటే నువ్వు నిజాన్ని చెప్పనివ్వకుండా ఇంకా ఇంకా వెయిట్ చేయాలి అంటున్నావు. ఇంకా ఎన్ని రోజులు నా కూతురు గురించి నిజం చెప్పకుండా దాచిపెట్టాలి? దీపే నా కన్న కూతురు అనే నిజాన్ని ఇంకా ఎన్ని రోజులు దాచిపెట్టాలరా? సుమిత్రని బ్రతికించుకుంది, అలాగే ఇక మా కోసం తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా మేమంటే ప్రాణం పెట్టే మా కన్న కూతురు మా కళ్ళ ముందు పని మనిషిలా, మేము కన్నని కూతురు నా కూతుర్నే చంపాలని, చివరకు కన్న తండ్రిని పెంచిన తండ్రిని కూడా చంపాలి అనుకునే ఒక దుర్మార్గురాల్ని ఇంట్లో పెట్టుకుని తనని మాత్రం చూస్తూ భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అలా దశరథ మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలన్నీ వెనుక నుంచి సుమిత్ర వినేస్తుంది. ఏమండి, ఏం మాట్లాడారు మీరు ఇప్పుడు? దీప దీప మన కన్న కూతురా? జోష్న మన కన్న బిడ్డ కాదా? చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉండగానే, సుమిత్ర, లేదు, నిజం చెప్పండి, మీరు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను, నాకు నిజం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే, చెప్తాను సుమిత్ర, కాలం కలిసి వస్తే నిజం దానంతట అదే బయటకు వస్తుందని ఇప్పుడే కార్తీక్ చెప్పాడు. అది ఇప్పుడే కలిసి వచ్చినట్టుంది. అవును, దీప మన కన్న బిడ్డ జోష్న ఇక పారిజాతం పిన్ని మనవరాలు, దాసు కూతురు. పారిజాతం పిన్ని చేసిన అన్యాయం కారణంగా మన బిడ్డ మనకి దూరమయ్యి జోష్న ఇంటి వారసురాలుగా వచ్చింది అని మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు దశరథ. అలా ఎప్పుడైతే నిజాలు బయట పెడతాడో ఇంకొక్కసారే కూతుర్ని చంపాలనుకునే జోష్న దగ్గరకు వచ్చి, ఎంత పాపం చేశారు, నా కూతుర్ని నాకు దూరం చేసి ఇప్పుడు ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలని చూస్తున్నారా? అసలు మిమ్మల్ని వదిలిపెట్టకూడదు అంటూ జోష్న చెంప పగలగొట్టి, జీవితంలో ఎప్పుడూ కూడా మీరు నా కంటికి కనిపించకూడదు, ఇప్పటి వరకు నేను పెంచాను కాబట్టి చంపకుండా వదిలేస్తున్నాను, లేకపోతే చంపేసేదాన్ని నిన్ను. కానీ నాకు చేసిన అన్యాయానికి ఈవిడ మాత్రం శిక్ష అనుభవించాలి. ఇంతకాలం నా కూతుర్ని పని మనిషిగా చూసిన ఈవిడే ఇంట్లో పని మనిషిగా, పైగా నా కూతురికి పని మనిషిగా బ్రతకాలి. అలా బ్రతుకుతాను అంటేనే ఇక్కడ ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించుకోమని చెప్పండి మావయ్య గారు అంటూ తన మావయ్యను కూడా నిలదీస్తుంది. నువ్వు చెప్పిన మాట వాస్తవం అమ్మ. ఈ నిజం విన్న వెంటనే నేను దీన్ని చంపేయాలి అనుకున్నాను, కానీ ఇది శిక్ష అనుభవించాలి కదా. మన ఇంటి ఆడపిల్లకి, మన ఇంటి వారసురాలికి అన్యాయం చేసి మనల్ని ఈ పరిస్థితిలో నిలబెట్టిన ఇది శిక్ష అనుభవించాలి, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతుంది.
అందుకే నువ్వు వేసిన శిక్ష కరెక్టే అని చెప్పి శివనారాయణ కూడా అంటూ ఉంటాడు. జోష్‌ని మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోమని బయటకైతే తోసేస్తారు. అలా సుమిత్ర ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటుంది. జోష్న పారిజాతానికి పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.